నీకు శ్రమ కలిగినప్పుడు నీ పెదవులు వచించిన మొక్కుబళ్ళు మర్చిపోతున్నావా? ప్రసంగిలో అంటాడు, మొక్కుకొని చెల్లింపకునుడు కంటే మొక్కనకు పోవడమే మేలు. ఎందుకు నిన్నెవరు బలవంతం చేశారు? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అనే ప్రశ్న యేసయ్య సీమోను పేతురుని 3 సార్లు ఎందుకు అడిగినట్లు? దానికి ఆత్మీయ కారణం ఒకటి, తార్కికంగా అంటే లాజికల్ రీజన్ ఒకటి, 2 ఉన్నాయి. ఆ 2 మీ ముందు పెట్టి ముగిస్తాను. ఈరోజు విస్తారణ పరిచయంలో ఒత్తిళ్ళు ఉంటారు, కొంచెం తొందరగా పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంది. బిడ్డలారా, మీరు గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట. ఎందుకు 3 సార్లు నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అని సీమోను పేతురుని అడిగాడు అని అంటే, పేతురు గారు చేసినటువంటి ఒక పనిని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం. సో 3 సార్లు నాకు యేసు తెలియదు, నాకు యేసు తెలియదు, నాకు యేసు తెలియదు అని అంటావు అని దేవుడు ముందే చెప్పాడు. సరిగ్గా అలాగే అనలేదా? ఏమండి, ఒక చిన్న బిడ్డ పలకరించినప్పుడు మరొక చోట ప్రధాన యాజకుల సమక్షంలో 3 సార్లు కూడా 3 వేరు సందర్భాలలో పేతురు గారు యేసు ఎవరో నేను ఎరుగను అని అబద్ధం ఆడాడు. ఇప్పుడు యోహాను 21లో నిన్ను ప్రేమించున్నావా అని అడిగినప్పుడు యేసయ్య అతన్ని ఏమన్నా గద్దించినట్లుందా, కోప్పడినట్లుందా? మాటలు కాదు, క్రియలు ఉండాలి అని కనీసం ఈసడించుకున్నట్టు కూడా లేదే. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అనగానే అలాగైతే నా గొర్రెలు వేపు, నా గొర్రెలు కాయ్ అంటూ మాట్లాడాడు. అంటే పేతురును అవమానపరచడానికో, సిగ్గుపరచడానికో, గద్దించడానికో, ఖండించడానికో అడగలేదు అనేది మాత్రం క్లియర్ అయిపోతుంది అక్కడ. ఆ 3 సందర్భాల్లో కూడా అలాంటి భావన ఏమీ ఆయన కనపరచలేదు. కాబట్టి ఇప్పుడు నాలాంటి ఒక టీచర్ ఉన్నాడు అనుకో, క్లాస్లో ఎక్కువ గోల్ చేస్తున్నాడు అనుకోడు, అరే మన ఎగ్జామ్లు ఎన్ని మార్కులు వచ్చినాయిరా, 13 ఏంటి అన్నాడు అనుకో, 100కి. అప్పుడు నేనేమనాలా? ఓ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటానా? పనికి మళ్ళీ వాగుడు, ఎదవగోల కాదు, మార్కులు సంపాదించు, ఈ సోది కాదు, ఆడి ముఖం వీడి ముఖం చుట్ట కాదు, పుస్తకం చూడు, చదువు, 13 మార్కులు తెచ్చుకొని మళ్ళీ గోల్ చేస్తున్నావు, బుద్ధుందా నీకు అంటాను. మరి యేసు ప్రభు వారికి అలా అనే హక్కు, అధికారం నాకన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉందిగా పేతురు విషయంలో. కానీ ఒక్కసారి కూడా కోప్పడి వేసినది కదా, మరి ఎందుకురా మరి అనలేదుగా. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే 3 సార్లు ప్రేమిస్తున్నావా అని ఒకే వ్యక్తిని ఒకే ప్రశ్న 3 సార్లు రెట్టించి అడగటములో దేవుని ఉద్దేశం అతన్ని సిగ్గుపరచాలో, అవమానపరచాలో, ఆ స్థానాన్ని తొలగించాలో కాదు. కానీ 3 సార్లు తను ఎంతగా బలహీనపడ్డాడో, తప్పిపోయాడో ఆ 3 సందర్భాలను అతను జ్ఞాపకం చేసి, ఇకనైనా స్థిరంగా ఉండు నాన్న, ఇకనైనా అప్పగించిన పని చేయరా, ఇంతకుముందే తాళం చేయలు ఇస్తే కూడా అట్లాగే వెళ్ళిపోయావు, పాపాలు క్షమించి అధికారం ఇస్తే కూడా వెళ్ళిపోయావు, అట్లా చేయకు నాన్న అని అతని బలహీనతలో అతన్ని బలపరిచి సేవలో స్థిరపరచుటకే దేవుడు ప్రయత్నం చేశాడు. కానీ సిగ్గుపరిచే ప్రయత్నం అది చేయలేదుగా, అవమానపరచలేదు కదా. సో దీన్ని బట్టి దేవుని ప్రేమను నేను ఘనపరుస్తూ, శ్లాఘిస్తూ, కొనియాడుతూనే 3 సార్లు రెట్టించి అడిగిన కారణం 3 సార్లు పంకడమే, అంతగానే ఏం కాదు. ఐ డు నాట్ నో హూ ఈజ్ జీసస్ అని 3 సార్లు అన్నాడు. కత్తులతో, గొదిలతో అందరూ స్థలాలు చూసి భయపడిపోయి కంగారు పడక, చిన్న పిల్లలు అడిగినదే. ఊరికో మాట అంటానే, నువ్వు ఉత్సాహంలో, ఉద్రేకలో, ఉద్యోగంలో చాలాసార్లు గట్టిగా మాట్లాడేస్తుంటావు కదా, ఏదేమన్నా ప్రభు నీ కొరకే జీవిస్తాను అంటావు కదా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే అంటాంగా.
నేనేమైనా ప్రభువా అంటాంగా. అవి మన జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట దేవుడు. నేను నిన్ను ఎరుగను అని ముమ్మారు ఎవడు వదిలిపెట్టిన నేను మాత్రం, వీరందరూ నిన్ను విడిచిన నేను మాత్రం విడవను అన్నాడుగా పెద్ద మనిషి. ఆ మాటని చూడనా, నువ్వు ఇలా అన్నావు కదా, ఇలా చేసావుగా, పలానా దగ్గర నాకు తెలియదు అన్నావుగా, పలానా దగ్గర నాకు తెలియదు అన్నావుగా, పలానా దగ్గర తెలియదు అన్నావు కదా. అందుకని ఆయా సందర్భాల్ని 3 మాటలు గుర్తు చేసుకునేలాగా, నన్ను ప్రేమిస్తున్నావా, వీళ్ళందరికంటే ఎక్కువగా ఎందుకన్నా నన్ను ప్రేమిస్తున్నావు అనొచ్చు కదా. వీళ్ళందరికంటే నేను కంపారిజన్ చేసిన ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, వీరందరూ విడిచాడు నేను మాత్రం విడను అన్నాడు కాబట్టి. ఎప్పుడైనా కఠినమైన మాట కానీ హెచ్చరిక కానీ మీ దగ్గరికి వచ్చిందంటే ఎందుకు వస్తుందంటే, నువ్వు చేసిన కమిట్మెంట్స్ నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి. ఊరికి ఎందుకు వస్తుంది? నీ కష్టములో, దుఃఖములో, బాధలో దేవుడు వాక్యం ద్వారాను ఆత్మ ద్వారా దర్శించినప్పుడు మోకాల మీద పడి తీర్మాన సహితంగా నువ్వు మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి. నువ్వు ఆశీర్వదించబడ్డాక అవి మర్చిపోతున్నావు, కానీ దేవుడు మర్చిపోడు కదా. నానా పలానా దుఃఖములు ఇలా అన్నావు కదా, మరి నాకు ఎందుకు చేయలేదు అని కాదు, గుర్తు చేస్తాడు. నాన్న నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, వీళ్ళందరూ విడిచిన నేను విడవని అన్నావు కదా, అందుకే నేను అడుగుతున్నా, వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అలా అయితేనే కదా వీళ్ళు విడిచిపెట్టాను మాటకి అర్థం ఉంది. ఏది కూడా నిన్ను కోసం ఇబ్బందిలో పెట్టడానికి ప్రభు అడిగే విధానం ఆయన మనసు కాదు. నీవన్నా మాటనే నీకు గుర్తు చేస్తుంటాడు. నీకు సంతోషం వచ్చినప్పుడు ఒకలా ప్రార్థన చేస్తావు, దుఃఖపోతే ఇంకోలా ప్రార్థన చేస్తావు. అన్నీ బాగుంటే నీ ఈ ప్రార్థన మొత్తం మారిపోద్ది. ఒకసారి మన ఉద్రేకాలు ఎలా ఉంటాయి అంటే, పేతురు ఒకరోజు యేసుప్రభుని, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాం అంటే, ప్రభువుని సంబోధన ఇది, అది కరెక్టేనా? ఇదిగా ఏంటిది, ఆడు పరిచయులు శాస్త్రం కూడా బోధకుడా అని పిలుస్తున్నారు కదా. ఇదిగా ఏంటో పిలుపు, ఏంటో సంబోధన, చిరాకు వచ్చేస్తే మనోడికి అప్పుడప్పుడు. యేసుప్రభు మీదే చిరాకు పడిపోతున్నాడు మనోడు. ఆమెకు ఉంది కదా పరమగతి కన్యక, ఎక్కడ 5వ అధ్యాయంలో, నా ప్రియుని ఎడల నా మనసు జాలిగా, నేను యేసుప్రభు మీద జాలి వేసేస్తుందంట. భక్తులు చాలా గొప్పలు ఉన్నారు బైబిల్ మొదట. యేసుప్రభు వారు మన మీద జాలి పట్టం కాదు, మనమే యేసుప్రభు మీద ఉల్టా జాలి. అయ్యో పాపంతుడు తల తడిసిపోయినది మంచుకి, కిటికీ సందులలో చేయి పెట్టాడు, అతని గాయముల గుర్తులు చూశాను, నాకెందుకో అతని మీద జాలి. మరి నీ జాలి కనికరం మీద ఉన్నాడు యేసుప్రభురా. అన్నీ సక్రంగా అమ్మితే మంచం మీద అడ్డంగా పడుకుంటే ఏ జబ్బు, రోగం, తెగులు, బాధ లేకపోతే కోరుకున్న సెంటు పూసుకొని ఎక్లాసం చేతి నుండి అన్నీ అమర్చుకొని కూర్చుంటే యేసుప్రభు మీద కూడా గౌరవ వాచికలు మారిపోతుంటాయి మనకి. అది గుర్తు చేయడానికే 3 సార్లు మాట్లాడుతున్నాడు. నాన్న నువ్వు వాళ్ళు అన్నప్పుడు ఇలా అన్నావురా, పలానప్పుడు ఇలా అన్నావురా, ఆ తర్వాత ఇలా ఉందిరా నీ మూమెంట్, ఓసారి జ్ఞాపకం చేసుకున్నా. వీరందరూ విడిచినను నేను మాత్రం అన్నాడు. అందుకని నన్ను వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు నాన్న. ప్రేమిస్తున్నాను, చేపల కంటే వెళ్ళిపోయాను కానీ ప్రేమిస్తున్నాను. ఇదంతా నిన్ను అవమానపరచడానికి, తృణీకరించడానికి కాదు. 68వ కీర్తన అంటాడే, నా శ్రమ కలిగినప్పుడు నా పెదవులు వచించిన మొక్కుబడులను నేను చెల్లించదు, నేను మరిచిపోలేదు అంటాడు. చాలాసార్లు కష్టంలో, దుఃఖంలో దేవుని పాదాలు పట్టుకొని మనం కొన్ని మాటలు చేస్తాం. ప్రభువా ఈ సమస్యల నుంచి విడిపిస్తే, నన్ను దీవిస్తే, ఈ విధంగా నీ రాజ్యం కోసం ప్రయాసపడతా, నీ పరిచయలో వాడబడతా, నీ సంఘంలో నిలబడతా, నీ సేవకులకు ఏదో ఏదో రానేస్తాం. బాధలన్నీ క్రమంగా తగ్గుతున్న వేళ మనకు కూడా ఎలీషా శిష్యుల్లాగా ఆ గుణాలు విరికైపోతుంటుంది. ఎత్తుకోటాకేమో పెద్దోళ్ళు అయిపోయారు, నడుతాకేమో చిన్నోళ్ళు అయిపోయారు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎటు కాకుండా మధ్యస్థంగా అయిపోయేది పరిస్థితి. సో నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న గతంలో నీవు మాట్లాడిన మాటలను బట్టి వచ్చిందే. వీళ్ళందరూ విడిచిపెట్టి నేను మాత్రం విడిచిపెట్టున్నాడు, ఎవడేమైపోయి నేను మట్టుకోదలను ప్రభు, నేను విడిచిపెట్టినయ్యా, మందిరాన్ని విడిచిపెట్టినయ్యా, సేవకు దూరం అవునయ్యా, సేవను మర్చిపోను బాబు, ఎన్నో మాట్లాడావు కదా. మరి అలాంటి మాటలు వీళ్ళెవరు మాట్లాడలేదు. మరి వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టే కదా స్టేట్మెంట్ బట్టి. నిజంగా ఉందంటావా? మనం మాట్లాడినప్పుడేమో ఉత్సాహంగా ఉంటుంది, ఆ మాటలను ప్రభు జ్ఞాపకం చేస్తే కష్టంగా అనిపిస్తుంది. అదేంటి ప్రభా పాపను కూడా ప్రేమిస్తావు,
అందరిని ప్రేమిస్తాను, నన్ను మాత్రం నేను ప్రశ్నలు వేస్తున్నావు ఏంటంటే, నిన్ను ప్రశ్నించాలని కొత్తగా రాసుకొచ్చిన కాగితం కాదు, నువ్వు కొట్టిన డైలాగులు అవి. సో ఈ సందర్భంలో కన్నా దేవుని ప్రేమే గొప్పదని సవాలు చేసి ప్రపంచానికి చెప్పగలిగిన ఒక అద్భుతమైన సమయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మనము థియలాజికల్ స్టడీస్ని పరిశీలన చేస్తే అక్కడ ఒక మంచి విశ్లేషణ ఉంటుంది. గూగుల్ చేసుకొని చూడండి, మీకు ఈజీగా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడే. ఇది పెద్ద మహాపరిశోధన చేసి సంపాదించే గొప్ప సత్యమేం కాదు. ప్రేమ అనే తెలుగు పదానికి, లవ్ అనే ఇంగ్లీష్ పదానికి హీబ్రూ గ్రీకు భాషల్లో 4 పదాలు వాడారు. ముఖ్యంగా గ్రీకు భాషలో 4 పదాలు వాడతారు. అందులో దేవుడు మనుషులను ప్రేమించే దేవుని ప్రేమను అగాపే అనే అంటారు. అక్కడ జస్ట్ లవ్ అనరు. అగాపే అని కనిపిస్తే దేవుడు మానవుడిలో చూపుతున్న షరతులు లేని, నిబంధన లేని శాశ్వతమైన ప్రేమని, దేవుడు చూపించే ప్రేమని, దైవ ప్రేమని అగాపే అంటారు. సహోదరుల పట్ల, స్నేహితుల పట్ల మనం చూపిస్తున్న ప్రేమని ఫిలియో అంటారు. అయితే మనము గ్రంథాలను చూసినప్పుడు దేవుడు ఆ ప్రశ్న అడుగుతాడు. అంటే ఒరిజినల్గా గ్రీక్లో 15 వచనం, నువ్వు నన్ను ప్రేమించున్నావా, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు అక్కడ వాడిన పదం అగాపే అని. అంటే దేవుని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా. దానికి మనోడిచ్చిన జవాబేంటి? ఎస్ ఐ డూ అన్నప్పుడు ఆయన అడిగింది, అక్కడ వాడిన పదం ఫిలియో, నాట్ అగాపే. దేవుని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే మనోడు ఇచ్చిన లేదయ్యా, నా సహోదరులాగా నేను ప్రేమిస్తున్నాను అంటే నీలో ఉన్నది అగాపే ప్రేమ అంటే కాదు, ఫిలియో అని చెప్పాడు. దేవుడు అప్పుడు ఆ మాట్లాడుతాడు, సరే మళ్ళీ నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అన్నది. మళ్ళీ అగాపే ప్రేమతో ప్రేమిస్తా, రెండోసారి అనడానికి కారణం అది. అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అంటే లేదయ్యా, నాది ఫిలియో, సహోదర ప్రేమే. ఒక సహోదరుడిగా, సోదరుడిగా, అగాపే ప్రేమ కాదు. అప్పుడు 3వసారి యేసు ప్రభు మళ్ళీ అడుగుతున్నాడు కదా, ప్రేమిస్తున్నామని. 3 సార్లు మనకు ఒకే పదం ఉంటుంది తెలుగులో. ఆంగ్లంలో, గ్రీకులో చూస్తే 3వసారి అప్పుడు యేసు ప్రభు అడుగుతాడు, సరే ఆ ఫిలియో ప్రేమతోనైనా కరెక్ట్గా ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, నీకు తెలుసు కదా ఎందుకు 10 సార్లు అడుగుతావు, చెరపడిపోయాడు. అంటే ఇప్పుడు గ్రీకు భాషా పదాలను ఎత్తి చెప్పడం ఏదో పెద్ద విశేషమైన ఉద్దేశం నాకు కాదు. నా భావన ఏంటంటే, దేవుడితో నిర్మోహమాటంగా చెప్తాడు, నువ్వు దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నావు కాదయ్యా, సహోదర ప్రేమ వరకు అంత పెద్ద ప్రేమ అంటే మనకు కుదరదు. మళ్ళీ అడిగాడు, అబ్బాయి నీ సహోదర ప్రేమ, దేవుని ప్రేమ, స్నేహితుల పట్ల చూపించే ప్రేమ, దేవుని పట్ల చూపించే ప్రేమ అంటే అంత కష్టం లేదు, అంది ఇదే. 3వసారి అతని భాష, సరే ఆ ఫిలియో అని కరెక్ట్గా ఉందా అని అడిగితే, సరేగా తెలుసు కదా నీకు ఉందని అని వ్యసన పడుతూ జవాబు చెప్పాడు. నేను ఈ భాష, ఈ పదం అంతా మీ దగ్గర తీసుకోవడం నాకున్న కారణం ఏంటంటే, ఆరంభం నుండి దేవుడు మనతో ఎంత సూటిగా ఖచ్చితంగా మాట్లాడుతున్నా మనం మాత్రం మన మెయింటెనెన్స్ మనదే చెప్తున్నాం. అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నా, అవును ప్రభా ఫిలియో ప్రేమతో ప్రేమిస్తున్నాను. కొంతమంది వాక్చాతుర్యంతో, వాక్పటిమతో దోషము చేసి కూడా నిర్దోషులుగా కనపడడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఒక రకమైన క్యారెక్టర్ ఇది. దాన్ని ప్రభువు కోపంతో కాకుండా ప్రేమతో సెట్ చేస్తున్నాడు. ఏ నాన్న, సరే దేవుని ప్రేమతో ప్రేమిస్తాను, దేవుని ప్రేమ అంటే కష్టం, సహోదర ప్రేమ. మళ్ళీ నాన్న దేవుని ప్రేమ కదా, అది కష్టంలేండి, సహోదర ప్రేమ. పోనీ సహోదర ప్రేమ కష్టంగా ఉందంటే మరి ఏదో చేస్తున్నాం, మరి ఎందుకలా 10 సార్లు అడుగుతావు? అయితే కూడా నా గొర్రెలు మేపు నాన్న, నా గొర్రెలు కాయ నాన్న అని చెప్పి పని అప్పగించి వెళ్ళిపోయాడు ఆయన. ఇదంతా నీకు చెప్పడంలో నా ఉద్దేశం ఒకటే, నీ స్టేట్మెంట్లు, నీ వాగ్దానాలు, నువ్వు ఆవేశంగా పలికిన ప్రార్థనలు, ఇవన్నీ నీకు జ్ఞాపకం చేసి, ఇలా అన్నావు కదరా, ఇలా చేసావు కదా, ఆ ప్రేమలో ఉన్నావా, ఏమైనా తగ్గిందా, అందులో ఆ నిబంధనలో ఉన్నావా, ఏమైనా మారావా
నీకు జ్ఞాపకం చేసి నీ పూర్వస్థితిని నీ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను మరలా ఆ మొదటి ప్రేమలో స్థిరపరచడానికి దేవుని ప్రయత్నం తప్ప ఏదో విధంగా నిన్ను ఖండించి గద్దించి నాశనం చేసేసి ప్రోగ్రాం కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటిదా యేసు ప్రేమ అని పాడుకోవటం తప్ప ఇక మన దగ్గర ఏమీ లేదు. అంత శాశ్వతమైన ప్రేమ దేవుడు మన ఎడల కనపరుస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును. నీతో మాట్లాడుతున్న ఉపదేశం ఏమిటి? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని దేవుడు అడిగిన ప్రశ్న మనకేం గుర్తు చేస్తుంది? బాప్తిసం పొందిన మనం చేసుకున్న తీర్మానాలు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు చేసుకున్న తీర్మానాలు, సేవ కొరకు ప్రత్యేకపరచబడి చేసుకున్న తీర్మానాలు, శ్రమ కలిగినప్పుడు మనం చేసుకున్న మొక్కుబడులు, ఇవన్నీ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్న సందర్భం తప్ప ఇంకేమీ కాదు. నీ తీర్మానం నీ దేవునితో ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకో. ఆమేన్. నీ తీర్మానం నీ దేవునితో ఎట్లా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు శ్రమ కలిగినప్పుడు నీ పెదవులు వచించిన మొక్కుబళ్ళు మర్చిపోతున్నావా? ప్రసంగిలో అంటాడు, మొక్కుకొని చెల్లింపకునుట కంటే మొక్కనకపోవడమే మేలు. ఎందుకు నిన్నెవరు బలవంతం చేశారు? ఇలాంటి మొక్కుబడి చేస్తే తప్ప నీకు దీవెన రాదని ఎవరిని వద్దు లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అడిగిన ప్రతి వారికి ఇస్తాడు. ఇలా చేస్తే తప్ప నీకు దీవెనలు రావని షరతులు ఎవరు పెట్టలేదే. జనసమూహంలో ప్రతి వారిని స్వస్థపరిచారు. అందరూ మారు మనసు బాప్తిసాలు పొందిన వాళ్ళు ఏం కాదు కదా. తను ఎద్దుకు వచ్చి వాళ్ళందరికీ ఏదో ఒకటి ఇచ్చి పంపాడు ఆయన. ఇప్పటికీ అలా చేస్తాడు. నువ్వు ఇలా చేస్తేనే దేవుడు నీకు ఇలా చేస్తాడని చెప్పడానికి ఏం లేదు. అన్కండిషనల్ లవ్ అది. ఏమని చేస్తాడు ఆయన. అయితే నువ్వే కృతజ్ఞతలో నుంచో, దుఃఖంలో నుంచో, బాధలో నుంచో కొన్ని నిబంధనలు మొక్కుబళ్ళు చేసేస్తుంటావు. కానీ ఆ తర్వాత తప్పిపోతుంటావు. వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పటమే ఈ సందేశం యొక్క ఉద్దేశం. నువ్వు ఇవ్వలేదు, నువ్వు చేయలేదని లోపం చూపించడానికి, తప్పు ఎత్తి చూపించడానికి, నేను సిగ్గుపరచడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. నీ దుఃఖంలోనో, నీ శ్రమలోనో, నీ సంతోషంలోనో, ఉత్సాహంలోనో నీవు చేసుకున్న నిబంధన, మొక్కుబడి, తీర్మానం నీకు జ్ఞాపకం చేయటమే ఈ సందేశం యొక్క ఉద్దేశమని ప్రభు ప్రేమతో నీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనోడు ఎప్పుడైతే చిరాకు పడిపోయాడో అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు బాగానే ఉంటుందిరా వాయిస్, గట్టిగానే మాట్లాడుతున్నావు, ఒకరోజు వస్తుంది నీ ఓపిక తగ్గిపోద్ది, నీకు ఇష్టం లేని చోటుకు వాళ్ళని తీసుకెళ్తారు అని ఒక కఠినమైన మాట దేవుడు పేతురుతో మాట్లాడటం జరిగింది. బలం మీద ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, చుట్టూ జనం ఉన్నప్పుడు యేసు ప్రభు మీదే వ్యసనపడి, చిరాకుపడి, ఆవేశపడి మాట్లాడే పరిస్థితులు నీకు ఉన్నాయి. ఒకవేళ ప్రభు అంటున్నాడు, నాన్న ఎప్పుడు బలం ఇలాగే ఉండదు, ఎప్పుడు వయసు ఇలాగే ఉండదు, ఎప్పుడు ఓపిక ఇలాగే ఉండదు, మారుద్ది. నువ్వు వెళ్ళవు, నేను తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది, ఒకరు ఎత్తుకెళ్లే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఒకసారి ఆలోచించుకోరా అని ప్రభు చెప్తున్నాడు. సో ఈ మొత్తం ఈనాటి ధ్యానంలో రెండు ముక్కలు మీ మనసులో పెట్టాలని ఆశించాను. ఒకటి, ఏ విధము చేతనను నీ ఫెయిల్యూర్ని బట్టి నేను సిగ్గుపరిచే మనసుతో ఆయన లేడు, కానీ నీ నిబంధన, నీ మొక్కుబడి, నీ తీర్మానం నీకు జ్ఞాపకం చేసి నిన్ను మరలా స్థిరపరచడానికే ప్రభు మాట్లాడుతున్నారు. రెండవ మాట, నీకు బలం ఉందని, ఆరోగ్యం ఉందని, ఉద్యోగం ఉందని, ఆరోగ్యం ఉందని, జనం ఉన్నారని, ధనం ఉందని నువ్వు ప్రభు మీదే చిరాకు పడుతూ, వ్యసన పడుతూ, విసుగు చెందుతున్నట్లయితే నీ అంతము కాస్త కఠినంగా ఉంటుందని హెచ్చరికనిస్తున్నాడు. ఈ రెండు పాఠాలు తీసుకొని దేవునికి అప్పగించుకుందాం. కృప మనకు తోడై నడిపించునుగాక.